బాలీవుడ్ లో తెరకెక్కిన క్లాసిక్ చిత్రాల్లో దేవదాస్ ఒకటి. షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం వహించారు. 2002లో విడుదలైన ఈ సినిమా ఆ రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని సినిమాటోగ్రాఫర్ వినోద్ ప్రధాన్ తాజాగా మీడియాతో పంచుకున్నారు. ఆ రోజుల్లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం ఇది. ఈ సినిమా చిత్రీకరణ విషయంలో సంజయ్ లీలా బన్సాలి ఎక్కడా రాజీ పడలేదు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించి చంద్రముఖి కోటలో దాదాపు కిలోమీటర్ మేర భారీ సెట్ వేశారు. సెట్ లోకి తొలిసారి అడుగుపెట్టిన నేను ఆశ్చర్యపోయా. ఇంత పెద్ద సెట్ ఎలా నిర్మించారా అని అనిపించింది. సెట్ మొత్తం కాంతులీనేలా 2500కు పైగా భారీ లైట్స్ ఏర్పాటు చేశాం. వాటి కోసం ఎక్కువ మొత్తంలో జనరేటర్స్ పెట్టాం. నగరంలో ఉన్న జనరేటర్స్ అన్ని మా సెట్లోనే ఉన్నాయని అందరూ సరదాగా అనేవారు. జనరేటర్స్ అందుబాటులో లేకపోవడంతో ఆ సమయంలో చాలా మంది తమ పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకున్నారని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది అని వినోద్ తెలిపారు. శరత్ చంద్ర చటోపాధ్యాయ రచించిన దేవదాస్ నవలను ఆధారంగా చేసుకొని ఈ సినిమా రూపొందింది. షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ ప్రేమికులుగా నటించారు. ధనవంతుల కుమారుడైన దేవదాస్ ముఖర్జీ లండన్లో లా అభ్యసించి తన చిన్ననాటి స్నేహితురాలు పార్వతిని వివాహం చేసుకోవాలనే ఆశతో స్వదేశానికి వస్తాడు. తల్లిదండ్రులు అందుకు అంగీకరించకపోవడంతో అతడు మద్యానికి బానిసవుతాడు. అదే సమయంలో పార్వతికి మరో వ్యక్తితో వివాహం జరగటం వంటి అంశాలతో ఈ సినిమా నిర్మించారు. సుమారు 50 కోట్ల బడ్జెట్తో సిద్ధమైన ఈ చిత్రాన్ని తొలుత కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించగా ప్రశంసలు దక్కాయి. అనంతరం 2002 జూలైలో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా 168 కోట్లు రాబట్టినట్లు అంచనా.